నమస్తే, వెల్కమ్ టు విటివ్ పొలిటికల్. భారత్ తన సైనిక శక్తిని ప్రపంచానికి చాటిస్తోంది. ఆధునిక యుద్ధ విమానాలు, రక్షణ వ్యవస్థలు, సాంకేతిక పరిజ్ఞానంతో భారత్ వేగంగా ముందుకు సాగుతోంది. ఇటీవల విడుదలైన వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్ ర్యాంకింగ్స్ ప్రకారం భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద వైమానిక శక్తిగా నిలిచింది. అమెరికా, రష్యా తర్వాత ఈ జాబితాలో భారత్ మూడో స్థానంలో ఉంది. ఈ ర్యాంకింగ్స్లో మొత్తం 103 దేశాల 129 వైమానిక దళాలను పరిశీలించారు. భారత్లో ప్రస్తుతం 1716 యుద్ధ విమానాలు, 315 ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్లు, 31.6% యుటిలిటీ హెలికాప్టర్లు ఉన్నట్లు నివేదిక తెలిపింది. భారత్ ఎదుగుదలకు ముఖ్య కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. భారత్ రక్షణ రంగంలో స్వదేశీ ఉత్పత్తిపై దృష్టి పెట్టడం, ఆధునిక సాంకేతికతను అనుసరించడం ప్రధాన కారణాలుగా నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం కింద స్వదేశీ యుద్ధ విమానాలు, డ్రోన్లు, మిసైల్ వ్యవస్థలు అభివృద్ధి చెందుతున్నాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ శిక్షణ, నైపుణ్యం, వ్యూహాత్మక సామర్థ్యం వల్ల ప్రపంచ స్థాయిలో భారత్ దళం ప్రత్యేక స్థానం సంపాదించింది. అమెరికా, చైనా, రష్యా భారత్ తర్వాత స్థానాల్లో ఉన్న ఇతర దేశాల కంటే భారత్ నిరంతరం తన శక్తిని పెంచుకుంటూ పోతుంది. భారత్ వైమానిక శక్తిలో చేసిన పురోగతి రక్షణ రంగంలో స్వయం సమృద్ధికి దారితీస్తుంది. భవిష్యత్తులో భారత్ ప్రపంచ శాంతి భద్రత రంగాల్లో కీలక పాత్ర పోషించే దేశంగా నిలుస్తుందని నిపుణుల అభిప్రాయం. ఇంతకీ మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు.